హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ వచ్చి నేను దమ్ ఆలూ బిర్యానీ చేస్తున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. తిన్న కొద్దిగా తినాలి అనిపిస్తుంది. అందరికీ పొటాటో అంటే చాలా ఇష్టం కదండి. సో నేను దమ్ బిర్యానీ మీకోసమని చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడతారు. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 1/2 kg నేను పొటాటోస్ తీసుకున్నానండి. కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. కొంచెం పెద్దగా చాప్ చేసుకోవాలండి. చూస్తున్నాను కదా పీసెస్, అలా కట్ చేసి పెట్టుకోవాలి రెడీగా. 1 కప్ పెరుగు తీసుకున్నాను. చిల్లీ, సాల్ట్, పసుపు, కొత్తిమీర రెడీగా పెట్టుకున్నానండి. సో ఫస్ట్ మనం కర్డ్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు బైండింగ్ కోసం అండి. మ్యారినేట్ చేసుకుంటున్నాను నేను. దమ్ కావాలి కదా మనకి. సో ఫస్ట్ నేను మ్యారినేట్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను 1 స్పూను. కొంచెంగా పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ సాల్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. గరం మసాలా ఉంటుంది కదండి, అది ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొత్తిమీర, పుదీనా కొంచెంగా వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ వరకు. సో అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఈ రెసిపీని పక్కన పెట్టేద్దాం మనం. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ వరకు. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆనియన్ స్మాల్ సైజు ఒకటి తీసుకున్నాను. పచ్చిమిర్చి 2 పీసెస్ తీసుకున్నానండి. అది మిక్సీ వేసి రెడీగా పెట్టుకున్నా. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మనం. బైండింగ్ చేసింది పొటాటోది, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చిల్లీ, బిర్యానీ రైస్కి కావాల్సినవన్నీ పెట్టుకున్నానండి. బిర్యానీ దినుసులు, రైస్ 1 అవర్ నానబెట్టుకున్నానండి. సో రైసు, పచ్చి బఠానీ, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు, క్యాష్యూస్, ఆయిల్, డాల్డా అండ్ నెయ్యి అండ్ గరం మసాలా పౌడర్ అన్నీ నేను రెడీగా పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఒక బాండీ రెడీగా పెట్టుకున్నాను నేను. ఫస్ట్ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయి కదండి, సో అవి ఫ్రై చేసేసుకుందాం మనం. నెయ్యి ఒక చిన్న స్పూన్ యాడ్ చేసుకున్నానండి. అలాగే డాల్డా ఉంది కదండి, సో అది కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యింది. నేను బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నానండి. జాపత్రి, చెక్క, లవంగాయలు, బిర్యానీ ఆకు అన్ని క్యాష్యూస్ వేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. స్టవ్ అనేది ఎప్పుడు మనం మీడియం ఫ్లేమ్ ఉంచుకోవాలి, లేకపోతే రెసిపీ అనేది పాడైపోతుంది. మ్యారినేట్ చేసుకున్నాం కదండి పొటాటోస్, అవి యాడ్ చేసుకున్నాను నేను. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. అది లిడ్ పెట్టేసుకోవాలి. పొటాటోస్ బాయిల్ అయిపోతాయి మనకి ఒక 5 మినిట్స్లో. 5 మినిట్స్ తర్వాత నేను గ్రీన్ పీసెస్ యాడ్ చేసుకున్నానండి. అవి మొలకలు వచ్చేటట్టు నేను నానబెట్టుకున్నానండి గ్రీన్ పీసెస్. సో 1 స్పూన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక 1/2 స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి
లిడ్ పెట్టేసుకుందండి. ఒక 2 మినిట్స్ వదిలిపెట్టేస్తే మనకి ఆల్మోస్ట్ దమ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీర అండ్ పుదీనా ఒకసారి వేసి కలుపుకోవాలండి. సో రైస్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి 10 మినిట్స్లో రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. బాస్మతి రైస్ 2 కప్స్ వేసుకుంటున్నానండి నేను. రైస్ అనేది మనం 1 అవర్ ముందు నానబెట్టుకొని బాయిల్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. దానిపైన కొత్తిమీర అండ్ పుదీనా గార్నిష్ చేసుకున్నాం. అండ్ 1 స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి అలా వదిలేయాలండి. సిమ్లో ఉంచుకున్నాం. ఈలోపు రైతా రెడీ చేసుకుంటున్నానండి నేను. పెరుగు ఒక 1 కప్ తీసుకున్నానండి. అల్లం పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి అనేది కొంచెంగా కట్ చేసి వేసుకున్నానండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా కొంచెంగా యాడ్ చేసుకుంటున్నా. సో రైతా రెడీ అయిందండి. ఈ రెసిపీ పక్కన పెట్టేసుకుందాం మనం. మనకి దమ్మాలు కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మనం. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఆనిముత్యాలని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్డేట్ చేసే రెగ్యులర్గా వీడియోస్ చూడడానికి, మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ బెల్ ఐకాన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.